నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం అవన్నీ ఉన్నాయి కానీ దిమాక్ అయితే ఒక్కటి లేదు. ఎందుకంటే మన హాఫ్ నాలెడ్జ్ మైండ్ కాబట్టి. ఎందుకు అంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏదైనా స్క్రిప్ట్ రాద్దామని అనుకుంటే మన దిమాక్ ఏది తోచదు. సరే ఒకవేళ తోచినా కూడా ఏం రాయాలో కూడా తెలియదు. సరే ఒకవేళ రాసామే అనుకో, టైం ఎంత పట్టిందన్న విషయం పక్కన పెడితే, సరే రాసిన తర్వాత ఏం చేయాలి, వీడియో షూట్ చేసుకోవాలి. వీడియో షూట్ చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేయాలి. సో మొత్తానికైతే వీడియో ఎడిటింగ్ అయిపోయింది. సో వీడియో అప్లోడ్ చేసే టైం అయితే ఆసన్నమైంది. ఇక అప్లోడ్ అయితే చేసేసినాం. షేర్లు, మెన్షన్లు, స్టోరీలు అన్నీ అయినాయి. ఇక మనిషికి అయితే ఆశ ఎక్కువ ఉంటది కదా. సో మనం అనుకున్న రీచ్ అయితే రాలేదు. ఇక చాలా మంది క్రియేటర్స్ ఎట్లా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తుంది, కానీ వస్తుందన్న నమ్మకం మాత్రం ఒకటి ఉంటది. సో క్రియేటర్ నమ్మకం కోసం చూసి మొత్తానికైతే రాలేదు. సో క్రియేటర్ ఇట్లా ఆలోచిస్తాడు అన్నమాట, నాకు రీచ్ రాలేదన్న బాధ కన్నా నేను కష్టపడ్డదానికి ఫలితం లేకుండా పోయిందని ఆలోచిస్తాడు. ఇది ఎస్పెషల్లీ నా గురించి అయితే కాదు, కొందరు వీడియోస్ చేసేవాళ్ళు, నాలాగా వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది రిలేటెడ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. మెల్లమెల్లగా కళ్ళు మండుడు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఏం చేస్తామని వీడియోస్ చేయడం స్టాప్ చేస్తాం కదా. స్టాప్ చేయడం అంటే మొత్తానికి కాదు, కొన్ని డేస్ వరకు గ్యాప్ ఇవ్వడం. సో గైస్ ఇది మీకు రిలేటెడ్ అయితే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.